భీమవరం పీపీ రోడ్లోని 4 సీజన్స్ టౌన్షిప్ లో సోమవారం సాయంత్రం కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి విశ్వనాథరాజు, లక్ష్మీ సరస్వతి దంపతులచే తులసి పూజ, కార్తీక దామోదర పూజ నిర్వహించారు. ధనుంజయ, వశిష్ఠ, కౌండిన్యస, కశ్యప అపార్ట్మెంట్స్ అధ్యక్ష కార్యదర్శులు, కమిటీ సభ్యులు, అపార్ట్మెంట్స్ వాసులందరూ పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. బిల్డర్ భూపతిరాజు వెంకట్రామరాజు, చింతలపాటి లక్ష్మీ నరసింహరాజు, భూపతిరాజు సుబ్బరాజు, భూపతిరాజు పేర్రాజు, సగ్గుల రవికుమార్, భూపతిరాజు విజయేంద్రవర్మ, కొత్తపల్లి విశ్వనాథరాజు, నిమ్మల రాధాకృష్ణ, నిమ్మల సూరిబాబు, కె ఆనంద్, పిన్నమరాజు రంగరాజు, బి ఉదయ్ భాస్కర్, కేవీఆర్ భూపతిరాజు, హనుమంతరాజు, ముదుండి కాశీ విశ్వనాథరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కె భార్గవి ఆధ్వర్యంలో మహిళలు వివిధ ఆకృతులలో వేసిన ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారిచే 108 శివలింగాల దర్శనాన్ని ఏర్పాటు చేశారు. బ్రహ్మకుమారి రేవతి ఆధ్యాత్మిక ప్రవచనం గావించారు. నిలపాలి, ఏకాగ్రం చెయ్యాలి. వాళ్ళలో ఏ తప్పులు ఉన్నాయని వెలికి గ్లాని శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఈరోజు కార్తీక మాసంలో ఆఖరి సోమవారం శుభ సందర్భంగా ఇక్కడ 4 సీజన్స్లో దీపోత్సవం ఏర్పాటు చేయటం జరిగింది. కార్తీక దీపోత్సవంలో భాగంగా బ్రహ్మకుమారిస్ యొక్క సహకారంతో ఇక్కడ 108 శివలింగాల దివ్య దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయటం చాలా ఆనందదాయకమైన విషయం. ప్రతి ఒక్కరూ ఒక శివాలయానికి వెళ్తే ఒక శివలింగాన్నే దర్శించుకోవచ్చు. కానీ ఇక్కడ భక్తులందరి సందర్శనార్థం ఒకే స్థానంలో 108 శివలింగాల దివ్య దర్శనం ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా హర్షించదగిన విషయం. భక్తులందరూ ఎంతో ఆనందంతో దర్శించుకుని ధన్యులవుతున్నారు. శివుడు అంటే దేవదేవ మహాదేవ. మన సనాతన ధర్మంలో పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడైన పరమాత్ముడు మన ఆత్మలందరి యొక్క తండ్రి. సి అంటే అర్థం పాపనాశకుడు, వా అంటే అర్థం ముక్తేశ్వరుడు. మన పాపాలని తొలగించి ముక్తినిచ్చేవారు ఈశ్వరుడొక్కరే. ఈశ్వరుడికి మనలాంటి భౌతిక రూపం లేదు, ఆయన పరం జ్యోతి స్వరూపుడు. మా యొక్క 4 సీజన్స్ లో 15-16 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. కృష్ణాష్టమి, వినాయక చవితి, వనభోజనాలు, అలాగే కార్తీక వన మహోత్సవాన్ని దిగ్విజయంగా అనేక సంవత్సరాలు చేసుకుంటున్నాం. దీనికి సహకరించిన మా 4 సీజన్స్ లో మహిళా మణులు, మా అక్కలు, చెల్లెళ్ళు చక్కగా వీళ్ళందరూ ఎంతో కృషి చేసి అందరికీ మా 4 సీజన్ వారికి అందరికీ అభినందనలు.